Namaste. Welcome to the world. Today is also a special day for the millions of Sri Amma and Sri Bhagavan's devotees. నమస్తే. As it is Sri Bhagavan's 72nd ప్రపంచ ఏకత్వ దినోత్సవానికి స్వాగతం. Today is ఈరోజు one such day. కొన్ని లక్షల మంది శ్రీ అమ్మా భగవానుల భక్తులకు చాలా విశేషమైన మంగళకరమైన రోజు. కారణం ఈరోజు శ్రీ భగవాన్ గారి 72వ జన్మదినోత్సవం. ఈరోజు మానవ చరిత్ర పుటల్లో నిలిచిపోయేటువంటి రోజు. ఇటువంటి రోజు ముందు ఎన్నడూ రాలేదు. 1 కోటి మంది పైగా రకరకాల జీవన విధానాల నుండి, రంగు సంస్కృతులు వేరైనా ప్రపంచంలో ఏకత్వం రావాలనే ధ్యేయంతో కలిసికట్టుగా ఉన్నారు. ఈరోజు దైవిక మహాసంభవం శ్రీ భగవాన్ గారిలో ప్రారంభమైన రోజు. ఆ తరువాత శ్రీకృష్ణాజీలో కొన్ని లక్షల మందిలో ప్రవహించే దీక్షా శక్తిగా ప్రత్యక్షమైంది. అందరం కలిసి మానవాళి సామూహిక చైతన్యంలో ఏకత్వ ఉప్పెనను సృష్టిస్తాం. శ్రీ అమ్మ శ్రీ భగవాన్ ఏకత్వ ధ్యేయానికి మూల పురుషులు. వారి దుఃఖం నుండి విముక్తి పొందిన మానవాళి కోసం భగవంతునితో కలిసి జీవించే మానవాళి ఉన్న ప్రపంచం కోసం కలలు కన్నారు. శ్రీ ప్రీతజీ, శ్రీకృష్ణాజీలు 2వ తరం ముక్తి పొందినటువంటి తత్వజ్ఞానులు. శ్రీ అమ్మా భగవానుల తరువాత వీరు మానవాళి ముక్తి కోసం ఏకం మహాక్షేత్రాన్ని సృష్టించినటువంటి సహసృష్టికర్తలు. ఏకం అంటే ఏకత్వం, ముక్తి స్థితులలో అత్యున్నతమైనటువంటి స్థితి. ఏకం శ్రీ ప్రీతాజీ, శ్రీకృష్ణాజీలు సృష్టించినటువంటి దైవీక శక్తి క్షేత్రం. ఏకంలో ఎవరైతే గర్భగుడిలో కూర్చుని ధ్యానం చేస్తారో వారికి ముక్తి చైతన్యం సిద్ధించాలనేటువంటి సంకల్పంతో దీనిని నిర్మించారు. ఏకం మహాక్షేత్రం భగవంతుని లీలాక్షేత్రం. ఇక్కడ సాధారణ వ్యక్తులు కూడా యోగులుగా, ఋషులుగా, మునులుగా జాగృతమవుతారు. ఇప్పుడు మనం ఏకం పవిత్ర క్షేత్రంలోకి అడుగు పెడదాము. ఇప్పుడు శ్రీ ప్రీతాజీ, శ్రీకృష్ణజీ ప్రపంచంలో ఏకత్వం కోసం సంకల్పించి చేసిన హోమాగ్నిలో పూర్ణాహుతిని అర్పిస్తున్నారు. అందరూ వీక్షించండి. ఓం పూర్ణాహుతిముత్తమాన్ జ్యోతి సర్వం వై పూర్ణాహుతిః సర్వమేవాప్నోతి అతోయం వై పూర్ణాహుతిః అస్యామేవా ప్రతిష్ఠతి. ఓం శ్రీ హిరణ్యగర్భాయ నమః స్వాహా. ప్రచోదయాన్ జ్యోతి.
वसोर्मे धारा सैतवा येषा भूयादे कृतस्य वा येन मेषा नारा मुस्मै लोके बिम्बमानोपतिष्ठित आदेयेन ज्योति तेजो वा आर्यं तेजो वसो धारा तेजसैवास्मे तेजो वारुन्दे कामानि वसो धारा कामानि वा वरुन्दे ॐ पूर्णाहुतिमुहूर्तस्तु मुहूर्तो अस्तु मुहूर्तकाले सूर्याभ्येनाग्रहाणामानुकूलफलसिद्धिरस्तु अस्मिन् प्रकृते कर्माणि विकृते प्रायश्चित्तं करिष्ये ॐ भुवस्वाहा वायवे नमः सकलदोषनिर्हरणार्थं सर्वप्रायश्चित्तं करिष्ये ॐ भुवस्वाहा प्रजापतये नमः सर्वेषां स्वस्ते भवतु सर्वेषां शान्ते भवतु सर्वेषां पूर्णं भवतु सर्वेषां मङ्गलं भवतु सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् ॐ शान्ति शान्ति शान्तिः ॐ यश्चन्द्रसामृतभो विश्वरूपः चन्द्रोऽव्यो निमृताः सम्भवोः समेन्द्रो मेधया स्पृणोतु अमृतस्य देवराजनो भूयासं शरीरं मे विचक्षणं जिह्वा मे मधुमत्तमा कर्णाभ्यां भूरि विश्रुवं ब्रह्मणकोशोऽसि मेधया विहितः कृतं मे गोपाय ॐ शान्ति शान्ति शान्तिः नमस्ते. Namaste. Welcome to the World Oneness Day. How are you? Are you and your loved ones well and safe? Wherever you may be in the world. నమస్తే. శ్రీ ప్రీతాజీ భాష్యానికి అనువాదం చేస్తున్నాను. శ్రీ ప్రీతాజీ అడుగుతున్నారు, ముందుగా మీకు స్వాగతం పలికి మీరు ఎలా ఉన్నారు, మీ ఆప్తులందరూ ఎలా ఉన్నారు అని అడుగుతున్నారు. Over the time of the day now, శ్రీకృష్ణాజీ, whichever nation you may be, మిమ్మల్ని అందరినీ immense blessing ఏక మహాక్షేత్రానికి స్వాగతం పలికి మీరు ఏ సమయంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా మానవాళి సామూహిక చైతన్యాన్ని ప్రభావితం చేయడానికి ఏకం మహాక్షేత్రం నుండి రాబోయే 55 నిమిషాల పాటు మీరు ఎనలేని ఆశీర్వాదాలు పొందుతారు అని తెలియచేస్తున్నారు. ఏకత్వం చైతన్యంలో కలిగే ఒక విప్లవం. ఏకత్వం అన్నది మీరు జాగృతి పొందాల్సినటువంటి స్థితి. ఈ స్థితికి మీరు జాగృతం అవ్వాలి. సాధించండి అని నేను చెప్పటం లేదు, ఎందుకంటే ఇది మీరు మేల్కోవాల్సినటువంటి స్థితి. ఏకత్వం మీ సహజ స్థితి. అసలు స్థితి అంటే ఏమిటి, అది ఎలా పుడుతుంది? స్థితిని మీలో ఉన్న వాతావరణంలాగా పోల్చవచ్చు. మీ స్థితి, మీ ఆలోచనలు, మీ భావాలు, మీ అభిప్రాయాలు, మీ మెదడులో జరిగే రసాయనిక చర్యలు, మీ మెదడు యొక్క నిర్మాణం ఆ క్షణంలో మీ కుండలిని స్థాయి మీద ఆధారపడి పుడుతుంది. ఈ కారణాలన్నింటినీ కూడగలిపి దుఃఖస్థితి లేదా దుఃఖం లేని స్థితి లేదా ముక్తి స్థితి అని మీరు అనుభవిస్తారు. దయచేసి శ్రద్ధగా వినండి.
మీ జీవితంలో జరిగే గందరగోళాన్ని ఆపి మీ జీవితాన్ని శాంతి సామరస్యం వైపుకు తీసుకుని వెళ్ళాలంటే మీరు తప్పకుండా మీ స్థితి పైన ఎరుక వహించాలి. మీరు దుఃఖస్థితులైనటువంటి కోపం, ఆందోళన, విచారం ఇలాంటి స్థితులలో ఉంటే మీ జీవితంలో ఇంకా గందరగోళమైన పరిస్థితులను ఆకర్షిస్తారు. అదే మీరు ఆనందం, అనుబంధం, శాంతి ఇలాంటి బ్యూటిఫుల్ స్టేట్స్లో ఉన్నట్లయితే చాలా ఎక్కువగా సామరస్య ఘటనలని మీ జీవితంలోకి ఆకర్షిస్తారు. అదే మీరు ముక్తి స్థితిలో కనుక ఉన్నట్లయితే ఏకత్వ స్థితి, సుఖము, దుఃఖము, భయము, తృప్తి ఇలాంటి వాటికి అతీతం అవుతారు. అంతేకాదు ఆ స్థితిలో మీరున్నప్పుడు మీ చుట్టూ ఉన్న వారికి ఆశీర్వాదాలు ప్రవహిస్తాయి. ఇప్పుడు ఏకత్వం అంటే ఏమిటో చూస్తాము. మొదటి స్థాయిలో ఏకత్వం అంటే సంఘర్షణ లేని స్థితి. రెండవ స్థాయిలో ఏకత్వం అంటే ప్రేమరాహిత్యం లేని స్థితి. మూడవ స్థాయి ఉన్నత స్థాయి ఏకత్వం అంటే విభజన, వేర్పాటు లేనటువంటి స్థితి. ఈరోజు శ్రీ ప్రీతాజీ నేను మీకు దీక్ష ఇచ్చేటప్పుడు మీరు ప్రత్యక్షంగా ఈ స్థితులను అనుభవిస్తారు, ఏకత్వ స్థితులను అనుభవిస్తారు. మొదటి స్థాయిలో మీలో ఉన్న సంఘర్షణతో కూడి ఉన్న భావోద్వేగాలు, కోరికలు అణగారి మీలో జరిగే బాధాకరమైన అంతరంగ యుద్ధం ఆగిపోతుంది. మీరు మొదటి స్థాయి ఏకత్వాన్ని నిర్మలత్వంగా, నిశ్చలత్వంగా, ప్రశాంతంగా అనుభవిస్తారు. రెండవ ఏకత్వ స్థాయిలో మీ హృదయం మీ చుట్టుపక్కల వాళ్ళు ఏం భావిస్తున్నారో దానిని కూడా మీరు భావించగలుగుతారు. మీ చుట్టుపక్కల వారి ఆనందాలకు, బాధలకు స్పందిస్తూ ఆ బాధలు, ఆనందాలు మీ సొంత బాధలు, ఆనందాలుగా భావిస్తారు. ఆ వ్యక్తులలో ఉండే ఉద్రేకాన్ని, ఉత్సాహాన్ని మీరు అనుభవిస్తారు. వారి ప్రవర్తనలను, కట్టుబొట్టులను, గుణగణాలను చూసి వారిపై తీర్పునివ్వరు. మీ హృదయం చుట్టూ మీరు కట్టుకుని ఉన్నటువంటి గోడలు ఆ స్థితిలో పగిలిపోతాయి. మీలో మహాకరుణ, ప్రేమ ఇటువంటి గొప్ప స్థితులు పుడతాయి. కులం, మతం, వర్గం, జాతి, లింగము, నమ్మకాలు ఇవి ఏవి మిమ్మల్ని వేరు చేయలేవు. ప్రపంచమంతా మీకు చాలా సన్నిహితంగా అనిపిస్తుంది. మూడవ స్థాయిలో విభజన తొలగిపోయినప్పుడు, వేర్పాటు తొలగిపోయినప్పుడు మీరు అత్యున్నతమైనటువంటి ఏకత్వ స్థితిని అనుభవిస్తారు. మీరే మీ అన్నదమ్ములుగా, మీరే మీ అక్క చెల్లెళ్ళుగా, మీరే మీ తల్లిదండ్రులుగా, మీ శత్రువులుగా చూస్తారు. మీరే చెట్టు, మీరే సీతాకోక చిలుక, మీరే భూమాత, మీరే బలహీనులు, మీరే బలవంతులు, మీరే జ్ఞానులు, మీరే యోగులు, మీరే వ్యసనపరులు. సమస్త జీవరాశి మీరే. మీరే భగవంతుడు, మీరే ఈ సమస్త విశ్వము. మీరు కానిది ఏది లేదని మీరు చూస్తారు. మీరు ఏకత్వాన్ని ఈ స్థాయిలో అనుభవించినప్పుడు మీరు ముక్తి స్థితిని రుచించారని మేమంటాం. అయితే మా ధ్యేయం దీనికి మించినది. మా ధ్యేయము మానవాళిలో 0.001 శాతాన్ని పూర్తి ముక్తి స్థితికి చేర్చి జీవన్ముక్తులుగా జీవింపచేయటం. కేవలం అప్పుడు మాత్రమే మానవాళి సామూహిక చైతన్యంలో ఒక గొప్ప రూపాంతరత లేదా గొప్ప మార్పు సంభవిస్తుంది. ఈరోజు మాతో కొన్ని వేల మంది సాధకులు మమ్మల్ని అనుసరిస్తున్నారు. వీరు మాతో చేసే ప్రయాణంలో చైతన్యం యొక్క ముక్తి స్థితులను అనుభవించి ఉన్నారు.
వారికది వాస్తవం. వారికది వాస్తవం, కేవలం ఆలోచన కాదు. కాబట్టి మా తరువాతి ధ్యేయం ప్రతిరోజు జీవన్ముక్తులుగా జీవించే జీవన్ముక్తులని సృష్టించటం. వీరిని దుఃఖాలు, విభజనలకు మూలమైన భ్రమలు తాకవు. మానవ సామూహిక చైతన్యం అంటే ఏమిటిని ఆశ్చర్యపోతున్నారా? అది ఒక ఆదర్శమో లేదా అపోహ కాదు. మానవాళి సామూహిక చైతన్యంలో భూమిపై జీవించినటువంటి ప్రతి మనిషి యొక్క, కొన్ని కోట్ల మనిషి యొక్క జ్ఞాపకాల ముద్రలున్నాయి. తరతరాలుగా భయంలో, ఆందోళనలో, విసుగులో, ఒంటరితనంలో, నిరాశలో ఉన్న కొన్ని కోట్ల మంది జ్ఞాపకాల ముద్రలున్నాయి. ఈ మానవాళి సామూహిక చైతన్యమే పుట్టిన ప్రతి బిడ్డలో సంస్కారాలుగా, వాసనలుగా ప్రవహిస్తున్నాయి. ఈ దట్టమైన మబ్బు ప్రతి ఒక్క వ్యక్తి యొక్క అనుభవాన్ని ప్రభావితం చేస్తుంది. దీనిని మనం మార్చాలి. అప్పుడు మన బిడ్డలు, మన మనుమలు ముక్తి చైతన్యంతో లేదా ఏకత్వ చైతన్యంతో పుడతారు. అప్పుడు ప్రతి మనిషిని ప్రేరేపించేది, నడిపించేది కేవలం వెలుగు, ఏకత్వం అవుతుంది. చీకటి, విభజన కాదు. అందుకే మానవాళిలోని 0.001% అంటే సుమారు 74,000 మంది జీవన్ముక్తులుగా ఈ భూమిపైన నడవాలి అన్నదే మా ధ్యేయం. ఇది మనిషిలో రూపాంతర తీసుకొస్తుంది. దీనిని ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్తాను. అప్పుడప్పుడు గార్డెన్ ఆఫ్ పీచెస్లో ఒక అరుదైన సంభవం జరుగుతుంది. ఈ పీచ్ దాని చర్మం మీద వెంట్రుకలు లేకుండా పుడుతుంది. దానిని బడ్ స్పాట్ మ్యూటేషన్ అంటారు. ఈ అరుదుగా వచ్చే ఫలం పేరు నెక్టారిన్. చాలా కష్టపడి కొన్ని శతాబ్దాలుగా శ్రద్ధతో అధ్యయనం చేసి రైతులు, శాస్త్రజ్ఞులు ఈరోజు చాలా అరుదైనటువంటి దానిని సులువుగా దొరికేలా చేస్తున్నారు. ఇప్పుడు మనం నెక్టారిన్స్ తోటలు పెంచుతున్నాం. అలాగే ఏకత్వం మీ సహజ స్థితి. చాలామందిలో సహజంగానే పుట్టడం చరిత్రలో మనం చూసి ఉన్నాం. ఇప్పుడు మనం ఆ తోటలు సృష్టించాలి. తరతరాలు జీవన్ముక్తులుగా జీవించాలి. ఏకత్వ చైతన్యంలో నుండి జీవించే మనుషులుగా ఉండాలి. ముక్తి పొందిన తల్లిదండ్రులుగా, ముక్తి పొందిన అవ్వతాతలుగా, ముక్తి పొందిన ఉద్యోగులుగా, ముక్తి పొందిన నాయకులుగా జీవించాలి. చైతన్యం యొక్క అత్యుత్తమమైనటువంటి సామర్థ్యాన్ని, ఏకత్వాన్ని లేదా ఏకంని జీవించాలి. కేవలం అప్పుడు మాత్రమే ఏకత్వ చైతన్యం భూమిపై వ్యాపించి మన చుట్టూ మనం చూస్తున్న వినాశనం, గందరగోళమంతా ఆపడానికి వీలవుతుంది. ఈ సామూహిక పరివర్తన వాస్తవం. అది మనలో కూడా పుట్టి మనం దానిలో భాగమవచ్చు. మానవ జీవితం అనే ప్రయోగశాలలో మేము చాలా పరిశోధనలు చేసి ఉన్నాం. చాలా దగ్గరి బంధం ఉన్న 9 మంది కుటుంబ సభ్యులు, స్నేహితులు కనుక మారినట్లయితే అది మొత్తం ఆ కుటుంబాన్ని, ఆ సమూహాన్ని మార్చేస్తుంది.
సమూహంలోని వారి మొత్తం కర్మలలో పరివర్తన తీసుకొస్తుంది. సంస్థలలో ప్రతి స్థాయిలో కొంతమంది ఏకత్వ చైతన్యంలో జీవించినట్లయితే ఆ సంస్థ యొక్క సామూహిక పరివర్తనలో మార్పు వస్తుంది. వాళ్ళు ఒకే మెదడుగా, ఒకే చైతన్యంగా పనిచేస్తారు. ఎలాగైతే చీమలలో సూపర్ కాలనీలు ఉంటాయో అలాగా ఇది సాధ్యం. మన సామూహిక మానవ చైతన్యం మారినప్పుడు మానవాళినంతా భయపెడుతున్న ప్రకృతి వైపరీత్యాలను అరికట్టవచ్చు. మనలో కొన్ని కోట్ల మంది భూమితో బంధం కలిగి ఉన్నామని మనకు తెలుస్తుంది. భూమిని ఒక తల్లిలాగా జాగ్రత్తగా చూసుకుంటాం. భూమి తల్లికి ఏమి జరుగుతుందో అది మనకు, మన పిల్లలకు జరుగుతుంది. ప్రపంచంలో అస్తవ్యస్తంగా ఉన్న ఆర్థిక, రాజకీయ గందరగోళాలు సద్దుమణిగి శాంతమవుతాయి. కేవలం మానవాళి ఏకత్వానికి జాగృతమైనప్పుడు మాత్రమే మనల్ని చుట్టుముట్టి ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. చెప్పాలంటే ఇటువంటి సమస్యలు ఏవి ఉండవు. ఈరోజు దీక్షాశక్తి ద్వారా మానవాళి సామూహిక చైతన్యంలో ఏకత్వ ఉప్పెనను సృష్టించటానికి మనమందరం కలిసి ఉన్నాం. ముందెన్నడూ జరగనిది ఈరోజు జరగబోతోంది. ఎవరంతా మీ హృదయాన్ని తెరిచి ఉన్నారో దీక్షాశక్తి మీలో ప్రతి ఒక్కరి ద్వారా ప్రవహిస్తుంది. మీ శిరస్సు మధ్య భాగంలో ఉన్న మీ బ్రహ్మరంధ్రం నుండి ప్రవహించి మీ హృదయంలోనికి వెలుగుగా, ఏకత్వ స్థితిగా ప్రసరిస్తుంది. మీరు మాతో ఇదే మొదటిసారిగా పాల్గొంటున్న దీక్షాశక్తి మీ ద్వారా మీ కుటుంబాల్లోకి, ప్రపంచ చైతన్యంలోకి ప్రవహిస్తుంది. చాలా ముఖ్యమైనటువంటి ముహూర్తం 6:30 నుండి 21 నిమిషాలు చాలా ముఖ్యమైన సమయం. మీరు పొందబోయే అనుభవం మహా అద్భుతమైనది. మీ ద్వారా అనుగ్రహాన్ని ప్రపంచంలోనికి ప్రవహింపచేసినట్లయితే అది మీకు ఎనలేని సత్కర్మను తీసుకొస్తుంది. ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినటువంటి 2 పరిశోధనా సంస్థలు మానవాళి చైతన్యం పైన ప్రపంచ ఏకత్వ ఉప్పెన ఎలా ప్రభావితం చేస్తుందో కొలమానం చేస్తారు. వారు హార్ట్మాత్ ఇన్స్టిట్యూట్ మరియు ద గ్లోబల్ కోహరెన్స్ పల్స్. వారు భౌతిక వస్తువులపైన చైతన్యం యొక్క ప్రభావాన్ని అధ్యయనం చేస్తున్నారు. సహజంగా దీక్షాశక్తి మీలోని సూక్ష్మ శక్తి కేంద్రాలు జాగృతమై మీరు శక్తిపాతం అనుభవించినప్పుడే ప్రవహిస్తుంది. కానీ ఈరోజు 21 నిమిషాల పాటు ప్రపంచ చైతన్యంలో ఏకత్వాన్ని సృష్టించడానికి మీలో ప్రతి ఒక్కరి ద్వారా దీక్షాశక్తి ప్రవహిస్తుంది. ఈ ఏకత్వ ఉప్పెన ప్రపంచంలో కలగడానికి ప్రపంచవ్యాపితంగా కొన్ని వేల మంది దీక్షా గివర్స్ గత 21 రోజులుగా తపస్సులో ఉన్నారు. ఈ దీక్షాశక్తి ఈ 21 నిమిషాలు మీలో ప్రతి ఒక్కరిలో ప్రవహించడానికి శ్రీ ప్రీతాజీ, నేను మహా తపస్సులో ఉన్నాం. ఈరోజు శ్రీ అమ్మ, శ్రీ భగవాన్ వారు కొన్ని సంవత్సరాలుగా చేసినటువంటి తపస్సమాధితో మనకు వారి ఆశీర్వాదం ఇస్తారు. శ్రీ అమ్మ భగవాన్ మన అందరి నుండి ప్రపంచ ఏకత్వం కోసం దీక్షాశక్తి ప్రవహించాలని ఆశీర్వదిస్తారు. ఈరోజు మార్చి 7 శ్రీ భగవాన్ గారి 72వ జన్మదినోత్సవం. శ్రీ ప్రీతాజీ, నేను నా తండ్రి శ్రీ భగవాన్ భూమిపైన ఏకత్వం నెలకొల్పాలనే గొప్ప ధ్యేయాన్ని తీసుకుని వచ్చినందుకు వారి జన్మదినాన్ని గౌరవనీయంగా వరల్డ్ వన్నెస్ డేగా వేడుక చేయాలని కోరుకున్నాను.
నేను నా చిన్న వయసు నుంచి నా తండ్రిని కేవలం ప్రపంచంలో ఏకత్వం తీసుకురావాలనేటువంటి ధ్యేయంతోనే చూస్తున్నాను. నా తండ్రి ఈ ప్రపంచానికి ఒక బహుమతి. మీలో కొన్ని కోట్ల మంది, కొన్ని లక్షల మంది వారిని అవతార పురుషుడిగా చూసి ఉన్నారు. కానీ నాకు నా కన్న తండ్రిగా నా జీవితంలో ఏ తండ్రి అయినా ఇవ్వవలసినటువంటి స్వేచ్ఛ అనేటువంటి ఒక బహుమతిని నాకు ఇచ్చున్నారు. నా జీవితం ఎలా నడుపుకోవాలనుకునేటువంటి స్వేచ్ఛను నాకు ఇచ్చున్నారు. అంతేకాదు, నేనుగా ఉండగలిగేటువంటి స్వేచ్ఛనిచ్చున్నారు. అంతేకాదు, ఈరోజు నేను ఎలా ఉన్నానో ఈ విధంగా జాగృతం అవ్వడానికి, వికసించటానికి నాకు ఆ స్వేచ్ఛనిచ్చున్నారు. అదే స్వేచ్ఛ శ్రీ ప్రీతాజీ నేను పారంపర్యంగా నా కూతురు, నా కుమార్తె లోకకి నేను అందచేస్తున్నాను. నా తండ్రిని గౌరవించడానికి, గౌరవనీయంగా వరల్డ్ వన్నెస్ డేగా ఈ వేడుక చేయాలని శ్రీ ప్రీతాజీ నేను కోరుకున్నాం. శ్రీ అమ్మ, శ్రీ భగవాన్ల ఆశీర్వాదం తరువాత శ్రీ ప్రీతాజీ మిమ్మల్ని దీక్షా ప్రయాణంలోకి తీసుకుని వెళ్తారు. అప్పుడు మనం సామూహికంగా మానవాళి చైతన్యంలో మహా గొప్ప ప్రపంచ ఏకత్వ ఉప్పెనను సృష్టించవచ్చు. You may close your eyes if you choose to and breathe into your heart center. నెమ్మదిగా మీ హృదయంలోకి Let us receive blessings from శ్వాసను Shri తీసుకుని Amma వదలండి. and Shri Bhagavan. For each of us to become sacred conduits for world oneness to happen. మన అందరి చైతన్యం ఏకత్వానికి జాగృతం అవ్వాలని, మనమందరం ప్రపంచంలో ఏకత్వం సంభవించటానికి పవిత్ర వాహకాలుగా అవ్వడానికి శ్రీ అమ్మ, శ్రీ భగవాన్ మనందరినీ ఆశీర్వదిస్తారు. శ్రీ అమ్మ, శ్రీ భగవానులను చూస్తూ ఆశీర్వాదాలను స్వీకరించండి. యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి ఆకాశా పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి ఆకాశా పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి ఆకాశా పతితం తోయం
सर्वदेव नमस्कारम् You may gently open your eyes and receive blessings now. నిదానంగా కళ్ళు తెరిచి శ్రీ అమ్మా భగవానుల ఆశీర్వాదాలు స్వీకరించండి. Our deepest gratitude to Sri Amma and Sri Bhagwan for their blessings today. శ్రీ అమ్మా భగవానులకు అనంతమైనటువంటి కృతజ్ఞతలు ఈరోజు వారు మనకి ప్రసాదించినటువంటి ఆశీర్వాదాలకు. ఇప్పుడు మేము పవిత్ర ధారని అర్పిస్తాము. ప్రపంచంలో ఏకత్వం కోసం ఉన్నతమైనటువంటి ఈ ధ్యేయం కోసం మేము చేసిన మహా తపస్సు యొక్క ఫలం అర్పిస్తాము. మేము ఈ ఫలాన్ని అర్పించేటువంటి ఈ సమయంలో మీరు కూడా మీ అంతరంగంలో ప్రార్థన చేస్తూ మీ యొక్క తపస్సు యొక్క ఫలం కొన్ని వేల సార్లు, కొన్ని లక్షల సార్లు మీరు చేసినటువంటి ఏక మంత్రం హంస సోహం ఏకం మానవాళిలో ఏకత్వం జాగృతం అవ్వాలి. మనం చేసినటువంటి తపస్సుని అర్పిస్తాము. మీలో కొన్ని లక్షల మంది ప్రతి దేశం నుంచి నిస్వార్థంగా మానవాళి కోసం ప్రార్థించి ఉన్నారు, జపించి ఉన్నారు, కొన్ని రోజులుగా తపించి ఉన్నారు. ఈరోజు మీ తపస్సు యొక్క ఫలాన్ని ప్రపంచంలో ఏకత్వం కోసం మీరు అర్పించినప్పుడు మహాసత్కర్మ మీకు, మీ కుటుంబాలకి, రాపోయే మీ తరతరాల వాళ్ళకి కూడా ఆ సత్కర్మ చేరుతుంది. అందరూ వీక్షించండి.
सम्पूर्णसाङ्गफलसिद्ध्यर्थं मन्त्रजपसाद्गुण्यम् एकत्वार्थं जीवन्मुक्त्यार्थं लोककल्याणार्थं यत्किञ्चित् हिरण्यं सम्प्रददे नमः नमः। ॐ हिरण्यगर्भगर्भस्थं हेमबीजं विभावसोः अनन्तपुण्यफलदं मतः शान्तिं प्रयच्छ मे। अद्य कृत प्रपञ्च एकत्वमहातपोफलधार सम्पूर्णसाङ्गफलसिद्ध्यर्थं मन्त्रजपसाद्गुण्यम् एकत्वार्थं जीवन्मुक्त्यार्थं लोककल्याणार्थं यत्किञ्चित् हिरण्यं सम्प्रददे नमः नमः। ॐ हिरण्यगर्भगर्भस्थं हेमबीजं विभावसोः अनन्तपुण्यफलदं मतः शान्तिं प्रयच्छ मे। अद्य कृत प्रपञ्च एकत्वमहातपोफलधार सम्पूर्णसाङ्गफलसिद्ध्यर्थं मन्त्रजपसाद्गुण्यम् एकत्वार्थं जीवन्मुक्त्यार्थं लोककल्याणार्थं यत्किञ्चित् हिरण्यं सम्प्रददे नमः नमः। The human collective consciousness is filled with a మానవాళి సామూహిక చైతన్యంలో కారు మబ్బులాగా కమ్ముకుని ఉన్నటువంటి విభజన, దుఃఖం తొలగిపోవాలి. మానవాళి చైతన్యంలో ఏకత్వపు దైవీక ప్రకాశం వెలుగొందాలని ఏక మంత్రాన్ని జపిస్తాం. हंससोऽहमेकं 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 हंससोऽहमेकं
हंससोऽहमेकम् 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 నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఇప్పుడు మనం దీక్షలోకి ప్రవేశిస్తాము. శ్రీకృష్ణజీ నేను మీరు ఏకత్వం అనుభవించాలని దీక్షను ప్రసాదిస్తాము. ఈ దీక్షలో సంఘర్షణ కలిగించేటువంటి కోరికలతో అలసిపోయినటువంటి మీ మనస్సు నుంచి ఆ ఆలోచనలు కరిగిపోతాయి. ఆ సమయంలో ఒక ప్రశాంతత, నిశ్చలత, నిర్మలత్వం అనుభవిస్తారు. ఆ దీక్షలో ఇంతకాలం ప్రేమకి మూసుకుపోయినటువంటి మీ హృదయం ద్వారం తెరుచుకుంటుంది. మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ యొక్క బాధలు, దుఃఖాలు మీ సొంత బాధలు, దుఃఖాలుగా చూడగలుగుతారు. కరుణ మీ కంటి నుంచి ధారలా ప్రవహిస్తుంది. ఎవరెవరు దుఃఖంలో ఉన్నారో వారిని మీరు కరుణతో చూడగలుగుతారు. ఈ దీక్షలో విభజన, వేర్పాటు తొలగిపోతుంది, మాయమైపోతుంది. మీరు మీ పక్కన ఉన్నటువంటి వారు మీరే అని చూస్తారు. సమస్త జీవరాశి మీరేగా చూస్తారు. మీరే సమస్త విశ్వంగా మీరు అనుభవిస్తారు. ఏకత్వం యొక్క పరమానందాన్ని మీరు అనుభవిస్తారు. నెమ్మదిగా కళ్ళు మూసుకోండి. మీ ఎరుకను మీ సహస్రార చక్రం లేదా మీ శిరస్సు పైభాగం పైన ఉంచి దీక్షా సమయంలో శ్రీ ప్రీతాజీ, శ్రీ కృష్ణాజీల నుండి మీ లోపలికి ఏకత్వ స్థితులు వివిధ రకాలుగా ప్రసరిస్తాయి. ఆ అనుభవాన్ని అనుభవించండి.
ఈ ఏకత్వ స్థితి మీలో ఇంకా ఇంకా ఎక్కువ అవుతూ మీరు దీక్ష ఇచ్చే సమయంలో, మానవాళికి దీక్ష ఇచ్చే సమయంలో కూడా మీలో ఆ స్థితి పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మీరు దేవ ప్రాణాయామం చేస్తారు. దేవ ప్రాణాయామంలో భగవంతుని యొక్క చైతన్యాన్ని మీ శిరస్సు మధ్య భాగంలో అనుభవిస్తారు. దేహం దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః అంటే గుర్తుంచుకోండి, మీ శరీరం అనేటువంటి దేవాలయంలో అనంతమైనటువంటి ఆ భగవంతుని యొక్క చైతన్యం దాగి ఉంది. దేవ ప్రాణాయామం చేసేటప్పుడు చాలా దీర్ఘంగా, నెమ్మదిగా, శక్తివంతంగా శ్వాసను తీసుకుంటారు. అప్పుడు మీ లోపల ఉండేటువంటి కుండలిని ప్రాణశక్తి మీ యొక్క వెన్నెముక నుంచి ఉత్తేజంగా పైకి లేస్తుంది. మీరు ఊపిరి పీల్చేటప్పుడు దీర్ఘంగా ఊపిరి పీలుస్తూ ఒక జ్వాలాగ్ని మీ వెన్నెముక కింద భాగం నుంచి పైకి లేస్తూ మీ యొక్క సహస్రార చక్రానికి చేరుతున్నట్లుగా భావించండి. అక్కడ మీ ఊపిరిని కొంతసేపు బిగించి నెమ్మదిగా ఊపిరి వదలండి. ఊపిరి వదిలేటప్పుడు మీ ఎరుకను మీ వెన్నెముక కింది భాగం మీద ఉంచాలి. నెమ్మదిగా కళ్ళు మూసుకోండి. Hold your awareness at the crown of your head. మీ ఎరుకను మీ సహస్రార చక్రంపై ఉంచండి. భగవంతుని యొక్క ఉనికిని అనుభవించండి. Inhaling, feel a blazing fire rise from the base of your spine into the head. ఊపిరి పీలుస్తూ మీ వెన్నెముక చివరి భాగం నుంచి ప్రకాశవంతమైనటువంటి జ్వాలాగ్ని మీ శిరస్సుకి చేరుతున్నట్లు చూడండి. ఊపిరి వదిలేటప్పుడు తిరిగి మళ్ళీ మీ ఎరుకను మీ వెన్నెముక క్రింది భాగానికి తీసుకురండి. ఊపిరి పీల్చి తిరిగి వదిలే మధ్యలో కొంతసేపు ఊపిరి బిగించండి. మీ సహస్రార చక్రం పైన ఏకాగ్రత ఉంచండి. Spine
knee to the head. Hold your ఊపిరి awareness పీలుస్తూ on the crown. మీ వెన్నెముక చివరి భాగం నుంచి Holding your breath. జ్వాలాగ్ని మీ సహస్రార చక్రకి తీసుకుని వెళ్ళండి. అక్కడే ఎరుక ఉంచి ఊపిరి బిగించండి.